న్యాయశాస్త్ర అంశాలు ఒక్కోసారి ఎన్నో సందేహాలను తెస్తాయి. ఎన్నో సున్నితమైన అంశాలతో ముడిపడి ఉండే వీటి విషయంలో లోతైన పరిశీలన ఎంతో అవసరం. మన జీవితంలో ఒక్కోసారి ఒక వ్యక్తి తండ్రి ఎలాంటి విల్లు రాయకుండానే మరణించారు అనుకుందాం. ఆయనకు భార్య, 2 కుమారులు, ఒక వివాహిత కుమార్తె చట్టబద్ధ వారసులుగా ఉన్నారు అనుకుందాం. తండ్రి మరణానంతరం ఆయన ఆస్తిలో తల్లికి 1/4 వంతు వాటా దక్కింది. అయితే ఇప్పటికే ఆర్థికంగా స్థిరపడి సొంత బంగ్లా కలిగి ఉన్న కుమార్తె తండ్రి ఆస్తిలో తనకు వచ్చిన 1/4 వంతు వాటాతో పాటు తల్లికి వచ్చిన వాటాలో కూడా 1/3 వంతు కావాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తల్లి తన వద్ద ఉన్న 1/4 వంతు ఆస్తి వాటాని విల్లు ద్వారా కేవలం తన 2 కుమారులకు మాత్రమే సమానంగా పంచాలని భావిస్తోంది. ఆస్తి ఇంకా మరణించిన తండ్రి పేరు మీదే ఉన్నందున ఇది సాధ్యమేనా? ఒకవేళ తల్లి మరణిస్తే ఆమె రాసిన విల్లు చెల్లుబాటవుతుందా అని సదరు కొందరు వ్యక్తులు న్యాయ నిపుణులను ప్రశ్నించారు. ఇలాంటి సందేహాలు ఒక్కోసారి వస్తూ ఉంటాయి. చాలా సున్నితమైన అంశంపై స్పందించిన న్యాయ నిపుణులు హిందూ వారసత్వ చట్టం 1956 నిబంధనలను ఉటంకిస్తూ స్పష్టతనిచ్చారు. వ్యక్తి ఎలాంటి విల్లు రాయకుండా మరణిస్తే ఆయన సొంతంగా సంపాదించిన ఆస్తి హిందూ వారసత్వ చట్టం షెడ్యూల్ ప్రకారం ప్రాథమిక వారసులందరికీ సమంగా అందుతుంది. దీని ప్రకారం భార్య, 2 కుమారులు, 1 కుమార్తె ఈ నలుగురికి ఆస్తిలో సమానంగా వాటా లభిస్తుంది. కాబట్టి కుమార్తెకు చట్టబద్ధంగా దక్కేది 1/4 వంతు వాటా మాత్రమే. వారసత్వంగా భార్యకు సంక్రమించిన 1/4 వంతు ఆస్తిపై ఆమెకు పూర్తి స్వేచ్ఛ, హక్కులు ఉంటాయి. ఆ ఆస్తిని తన జీవితకాలంలో ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చు, లేదా తన ఇష్టానుసారం విల్లు రాసివచ్చు. తల్లి తన 1/4 వంతు ఆస్తిని కుమార్తెకు మినహాయించి కేవలం 2 కుమారులకే చెందేలా విల్లు రాస్తే అది పూర్తిగా చెల్లుబాటు అవుతుంది. తండ్రి ఆస్తి ద్వారా వచ్చిన 1/4 వంతు తప్ప తల్లికి చెందిన ఆస్తిపై అదనపు వాటా కోరే ఎలాంటి చట్టబద్ధమైన హక్కు కుమార్తెకు ఉండదు. ఇలా న్యాయపరమైన సందిగ్ధాన్ని నిపుణులు వివరించి చెబుతున్నారు.